హలో ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నానండి. సో నా పేరు కరిష్మా. నేను 6 ఇయర్స్ నుంచి యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతున్నాను. అంటే మధ్యలో 2 ఇయర్స్ బ్రేక్ వచ్చిందనుకోండి. నా యూపీఎస్సీ జర్నీ 6 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. సో నేను మెయిన్గా ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ ఒకటి కాదులేండి, మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే నా కోసం ఈ ఛానల్ పెట్టాను. సెకండ్ రీజన్ ఏంటంటే బిగినర్స్ అండి. సో బిగినర్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి అని తెలియక డైరెక్ట్గా బుక్స్ తీసుకొని చదివేస్తారు, లేకపోతే కోచింగ్ జాయిన్ అయిపోతారు నాలాగా. సో చాలా పెద్ద బ్లెండర్ అనమాట. సో దానికోసం అని చెప్పి ఈ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది. నా సైడ్ నుంచి ఒక 1% పీపుల్కైనా ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ ఛానల్ మెయిన్ మోటివ్ అనమాట. సో థర్డ్ రీజన్ వచ్చి హౌస్ వైఫ్స్ అండి, ఇంకా వర్కింగ్ యాస్పిరెంట్స్, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ ఛానల్ మెయిన్గా క్రియేట్ చేశాను. సో ఇవన్నమాట 3 రీజన్స్. ఇంకా నా యూపీఎస్సీ జర్నీ కంటే ముందు నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తానండి. నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ని. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో నా బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అది 2018లో కంప్లీట్ అయింది. సో నేనేమి పెద్ద ఎన్ఐటీస్ కానీ వీటి నుంచి రాలేదండి. ఒక చిన్న ఊరు అనమాట, ఒక చిన్న విలేజ్ మాది. అక్కడే నేను 10th, ఇంటర్, ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా అక్కడే కంప్లీట్ చేశాను. కాకపోతే కొంచెం మెరిట్ స్టూడెంటే నేను. సో ఏదొక్కటి చెయ్యాలి లైఫ్లో, కామ్గా అయితే పెళ్లి చేసుకొని వెళ్ళిపోకూడదు అనే ఉద్దేశం అయితే కంపల్సరీ ఉన్నింది బ్యాక్ ఆఫ్ మైండ్. సో బీటెక్లో ఉన్నప్పుడే సివిల్ సర్వీసెస్ గురించి నాకు ఐడియా వచ్చింది. ఒక న్యూస్ పేపర్లో చూశాను. దాని తర్వాత రీసెర్చ్ చేశాను, సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి అని చెప్పి, ఎట్లా వెళ్ళాలి అని చెప్పి. సో యూపీఎస్సీ గురించి ఫస్ట్ నేను తెలుసుకుంది బీటెక్ ఫస్ట్ ఇయర్లో అనమాట. దాని తర్వాత మంచిగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానండి. నేను ఒక మెరిట్ స్టూడెంట్ని. సో నేను ఏమనుకునేదానంటే, సో నేను మంచిగా చదివి బీటెక్ కానీ ఇంటర్ కానీ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను కదా, సో అలాగే యూపీఎస్సీ కూడా క్లియర్ చేసేస్తాను, కొంచెం కష్టపడి చదివితే క్లియర్ చేశాను, ఈ మైండ్ సెట్లో ఉన్నిందనమాట. అప్పటి వరకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు పాలిటీలో రాజ్యసభ ఏంటి, లోక్సభ ఏంటి, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, ప్రెసిడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మినిమం నాలెడ్జ్ కూడా నాకు లేదండి అప్పుడు. సో చిన్న ఊరు కాబట్టి ఎవరు అంత అవగాహన ఇచ్చే వాళ్ళు ఎవరు లేరనమాట ఆ టైంలో, 2018 టైంలో. సో నిల్ నాలెడ్జ్ అనమాట. సో ఆ ఊరే ప్రపంచంగా ఉండేది. సో బీటెక్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంట్లో డిస్కషన్ అనమాట. సో ఏం చేయాలనుకుంటున్నావు అని డిస్కషన్ వచ్చినప్పుడు నేను మా పేరెంట్స్ ముందు పెట్టింది ఏంటంటే, నేను సివిల్ సర్వీసెస్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి పెట్టానండి. వాళ్ళు వెంటనే ఓకే అనలేదు, వాళ్ళు థింక్ చేశారనమాట. సో సివిల్ సర్వీసెస్ అనేది ఒక లాంగ్ ప్రాసెస్ అండి. మీరు 1 ఇయర్లో వచ్చేసే ఎగ్జామ్ అయితే, క్లియర్ చేసే ఎగ్జామ్ అనేది కాదని మా డాడీకి ముందుగానే తెలుసు. సో వాళ్ళు 1.5 మంత్ టైం తీసుకున్నారు. మా మదర్ అయితే ఒక 3 మంత్స్ టైం తీసుకున్నారు. దాని గురించి ఆలోచించి ఇంకా నా దగ్గరకు వచ్చి మా మదర్ చాలా ఎంకరేజ్ చేశారండి. సో హైదరాబాద్లో కోచింగ్ జాయిన్ చేయిస్తాము, ఫస్ట్ ఢిల్లీ అన్నారు. కాకపోతే ఢిల్లీలో క్రైమ్ రేట్ చూసి ఇంకా వాళ్ళు భయపడ్డారనమాట. సో హైదరాబాద్ పంపిస్తామన్నారు. సో హైదరాబాద్ పంపించారు. ఇంకా అక్కడ కోచింగ్ జాయిన్ అయ్యాను నేను. ఏ కోచింగ్ జాయిన్ అయ్యాను, ఇంకా ఆ కోచింగ్లో నాకు కలిగిన డిసడ్వాంటేజెస్ ఏంది, అడ్వాంటేజెస్ ఏంది, అసలు కోచింగ్ తీసుకోవాలా వద్దా, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి కోచింగ్ గురించి. ఇంకా ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలా 2019 ఏప్రిల్లో 26th ఈ టైంలో నేను కోచింగ్ జాయిన్ అయ్యాను అనమాట. 2019లో ఎలక్షన్స్ జరిగాయి కదండి. సో ఏప్రిల్లో 11th ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్ ఓటింగ్ వేసి వచ్చి నేను వెంటనే కోచింగ్ ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేసుకున్నాను. ఒక 4-5 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చూసి దాంట్లో ఒకటి బెస్ట్ అనుకొని జాయిన్ అయ్యాను. దాని తర్వాత అక్కడ నేను ఆప్షనల్ కూడా అదే కోచింగ్ సెంటర్లో చేశానండి, నో ఆప్షనల్ PSIR. సో అక్కడే మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. 2020లో నా కోచింగ్ అయిపోయింది. అది 9 to 10 months కోచింగ్ అనమాట. సో కోచింగ్ అయిపోయిన వెంటనే కోవిడ్ అండి, 2020లో కోవిడ్. సో నేను అసలు అటెంప్ట్ ఇవ్వలేదండి ఆ ఇయర్. ఎందుకంటే నా బుక్స్ అన్నీ హాస్టల్లో ఉన్నాయి, హాస్టల్స్ అన్నీ క్లోజ్ అయ్యి నేను ఊరికి వచ్చేసాను అనమాట, మా విలేజ్కి వచ్చేసాను. సో అటెంప్ట్ ఇవ్వలేదు. 2021, 2022 నేను 2 అటెంప్ట్స్ ఇచ్చాను. సో 2021 ఇంకా 2022లో నేను చేసిన బ్లండర్స్ ఎవ్వరు చేసి ఉండరండి.
అన్ని బ్లండర్స్ చేశాను. సో ఆ బ్లండర్స్ వల్ల ఏంటంటే నాకు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదండి. 2021లో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదంటే సో ఇట్ వాజ్ ఎ కోవిడ్ టైం కాబట్టి సో కొంచెం ఫీల్ అయ్యాను నేను. ఖచ్చితంగా హర్ట్ అవుతుంది ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వకపోతే. వెంటనే నేను 2022 అటెంప్ట్ కూడా ఇచ్చాను. ఇంకా అక్కడ కూడా నాకు మైనర్ మిస్టేక్స్తో పోయిందండి ప్రిలిమ్స్. ఇంకా నేను తీసుకోలేకపోయాను. అకాడమిక్గా చాలా మెరిట్గా ఉండే నేను 2 అటెంప్ట్స్లో నాకు ప్రిలిమ్స్ అసలు క్వాలిఫై అవ్వలేదంటే నేను చాలా డిస్టర్బ్ అయ్యాను అనమాట. సో ఆ డిస్టర్బ్ అయ్యే టైంలోనే నాకు ఒక ఎంఎన్సీ నుండి ఒక ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ వచ్చింది, మంచి ఆఫర్ అండి, మంచి ఆఫర్ వచ్చింది. సో ఆ ఆఫర్ని నేను తీసుకున్నాను. ఎందుకంటే నా కెరియర్ మీద భయం స్టార్ట్ అయిపోయిందనమాట. అసలు అవుతుందా లేదా, అప్పటికే 2018లో నా గ్రాడ్యుయేషన్ అయింది. ఇప్పుడు 2022 వచ్చేసింది, అంటే 4 ఇయర్స్. ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంచిగా సెటిల్ అయి ఉన్నారు, మంచి ప్యాకేజెస్లో ఉన్నారు, 4 ఇయర్స్లో ఇంకా ప్రమోట్ అయ్యి మంచి పొజిషన్స్లో ఉన్నారు. నేనేంటంటే జాబ్ లేక ఇంకా అక్కడే ఆ సిచ్యువేషన్లో ఉన్నాను. ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాను. హైదరాబాద్లో ఎక్స్పెన్సెస్ అంత తక్కువేం కాదండి, చాలా ఎక్కువ అనమాట. మీరు ఒక 3 షేర్ తీసుకున్నా కూడా మినిమం 7,000 8,000 ఉంటుంది 3 షేర్ కూడా మంచి హాస్టల్స్లో. సో ఎక్స్పెన్సెస్ మినిమం మీకు 10,000 అయినా అవుతుంది. సో వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేక నేను జాబ్ జాయిన్ అయ్యాను. ఇంకా ఎంఎన్సీ కదండి, కంప్లీట్ నైట్ షిఫ్ట్స్ అనమాట. అప్పటికి నేను 1-2 అవర్స్ తీసుకొని చదివేదాన్ని, కానీ నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది రాలేదండి. 2023 కానీ 2024 అటెంప్ట్ ఇద్దామని నాకు కాన్ఫిడెన్స్ రాలేదు. సో ఫైనల్గా 2025 జాన్లో నేను మెంటల్గా డిసైడ్ అయిపోయాను, చేస్తే యూపీఎస్సీయే చేయాలి. ఇంకా 4 అటెంప్ట్స్ ఉన్నాయి, 4 ఇయర్స్ ఉంది. సో కంపల్సరీగా క్లియర్ చేయాల్సిందే. వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే ఏదో ఒకటి చూసుకుంటాను, కానీ ప్రైవేట్ సెక్టార్ వైపు చూడకూడదు. ఎందుకంటే ఇష్టమైన జాబ్ చేసే సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుందండి. సో నేను రెసిగ్నేషన్ లెటర్ పెట్టేశాను జనవరి ఎండింగ్కి. ఫిబ్రవరి కల్లా నా రెసిగ్నేషన్ అయిపోయింది. దెన్ నేను రీస్టార్ట్ చేశానండి నా యూపీఎస్సీ ప్రిపరేషన్. ఇప్పుడు నేను ఫుల్ టైం యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తున్నాను. డేకి ఒక 9 to 10 అవర్స్ నేను యూపీఎస్సీకే ఇస్తున్నాను. సో సక్సెస్ అయిన వాళ్ళు ఒక పాత్ చూసుకొని సక్సెస్ అయిపోయి ఉంటారండి. కానీ 2 అటెంప్ట్స్ ఇచ్చి ఫెయిల్ చూసిన వాళ్ళకి తెలుస్తుందనమాట, ఏం చేస్తే సక్సెస్ రాదు, ఫెయిల్యూర్ వస్తుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో నా ఎక్స్పీరియన్స్, నా ఫెయిల్యూర్ 2 అటెంప్ట్స్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆ మిస్టేక్స్ అన్నీ నోట్ చేసుకున్నాను. డైలీ ఆ మిస్టేక్స్ నేను చూసుకుంటాను, ఇంకా మిస్టేక్స్ జరగకుండా చేసుకుంటున్నాను అనమాట. సో ఇదండి నా యూపీఎస్సీ జర్నీ. నెక్స్ట్ వీడియోస్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, నేను ఎక్కడ కోచింగ్ జాయిన్ అయ్యాను, సో వాళ్ళు నాకు ఎలా గైడ్ చేశారు, సో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎలా అనలైజ్ చేస్తున్నాను, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.